అమరావతిలో కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగబోతుంది. ఎన్డీఏఎల్పీ మీటింగ్లో అసెంబ్లీ చర్చలో భాగస్వామ్యంపై చర్చించబోతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానికి ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలనే దానిపై చర్చించనున్నారు. అలాగే ఈ సెషన్లో ప్రవేశపెట్టబోతున్న కీలక బిల్లులపై చర్చ, అలాగే బిల్లుల ఆమోదం పైన శాసనసభ పక్ష భేటీలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రైట్, అమరావతిలో కూటమి శాసనసభాపక్ష సమావేశం జరగబోతుంది. ఇక ఎన్డీఏ కూటమిలో అంటే ఈ యొక్క ఎమ్మెల్యేల్లో మీటింగ్లో అసెంబ్లీలో ఏ విధంగా చర్చించాలి, అలాగే భాగస్వామ్యంపై ఏ విధంగా ఎమ్మెల్యేలపై ఏ విధంగా సమన్వయం ఉండబోతుంది, మరోపక్క అసెంబ్లీ సమావేశాల్లో హాజరు కాకుండా వైసీపీ నేతలు ఏ విధంగా బయట విమర్శలు చేస్తున్నారు, మరోపక్క ఆ అంశాలకు సంబంధించి కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలనే దానిపై ఈరోజు కూటమి ఎమ్మెల్యేలు అయితే మాత్రం చర్చించనున్నారు. అలాగే ఈ సెషన్లో ప్రవేశపెట్టబోతున్నటువంటి పలు కీలకమైనటువంటి బిల్లులపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. అలాగే ఆ బిల్లులకి ఆమోదం పైన కూడా శాసనసభ పక్ష భేటీలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తుంది. మరోపక్క ఏపీ సీఎం అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాలపై చర్చించి ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేయనున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇక మొత్తానికి కూటమి ఎమ్మెల్యేలకు అయితే మాత్రం ఈరోజు డిప్యూటీ సీఎం అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేయనున్నారు. పలు బిల్లులపై ఆమోదం, అలాగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాల్సినటువంటి అంశాలపైన, మరోపక్క ఆమోదించాల్సినటువంటి బిల్లులపైన, అలాగే వైసీపీకి కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలా, అసెంబ్లీకి రాకుండా వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలకు ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలా తదితర అంశాల గురించి అయితే మాత్రం ఆ కూటమి ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రమేష్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్. రవి, నిన్నటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నిన్న ఏపీ శాసనసభలోను శాసన మండలిలోనూ కూడా ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం ఎమ్మెల్యేలకు శాసనసభలో ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలకు సంబంధించి వర్క్ షాప్ ను నిర్వహిస్తూ ఉన్నారు. ఉదయం 9:30కు అసెంబ్లీలోని కమిటీ హాల్ 1లో ఈ సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబుతో పాటు స్పీకర్ ఈయనపాత్రుడు, డిప్యూటీ సీఎం, అదేవిధంగా మంత్రులందరూ, ఎమ్మెల్యేలందరూ కూడా హాజరు కాబోతూ ఉన్నారు. ప్రధానంగా మొన్నటి ఎన్నికల్లో చాలా మంది కొత్తగా శాసనసభకు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు కూడా పెద్ద మొత్తంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాలకు సంబంధించి, శాసనసభ సాంప్రదాయాలకు సంబంధించి ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించేందుకు ఈ వర్క్ షాప్ ను ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం చంద్రబాబుతో పాటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్ ఎమ్మెల్యేలు, సీనియర్ మంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళ అనుభవాన్ని కూడా కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించబోతూ ఉన్నారు. దీంతో పాటు శాసనసభకు సంబంధించి 0 అవర్ కానీ, ప్రశ్నోత్తరాలు కానీ, అదేవిధంగా బిల్లులు శాసనసభలో ప్రవేశపెట్టేటప్పుడు ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలకు సంబంధించి, క్వశ్చన్ అవర్కు సంబంధించి, ఇలా శాసనసభకు సంబంధించినటువంటి పూర్తి అంశాలపైన కూడా ఈ వర్క్ షాప్ లో ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించబోతూ ఉన్నారు. ఇక వర్క్ షాప్ కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం కూడా జరగబోతుంది. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్, ఈ అన్ని అంశాలపైన కూడా కూలంకుషంగా చర్చించబోతూ ఉన్నారు. నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం 2,94,00,000 కోట్ల బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ లో ప్రధానంగా ఆయా ప్రాధాన్య రంగాలకు అధిక మొత్తంలో కేటాయింపు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతో బడ్జెట్ కు సంబంధించి, బడ్జెట్ కేటాయింపులకు సంబంధించి, బడ్జెట్ లో సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం చేసినటువంటి కేటాయింపులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే అంశానికి సంబంధించి కూడా ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు. మరోవైపు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ సమావేశాలకు హాజరు కావడం లేదు. అదే సందర్భంలో
ప్రభుత్వం తమని ప్రతిపక్షంగా గుర్తించడం లేదు కాబట్టి శాసనసభకు వెళ్లడం లేదన్న ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రాజకీయ అంశాలకు సంబంధించి ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలనే అంశాలకు సంబంధించి శాసనసభ పక్ష సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలను వాటిని కౌంటర్ ఇచ్చే విధంగా ఎమ్మెల్యేలు మంత్రులు ఏ విధంగా వ్యవహరించారనే దిశానిర్దేశం అయితే చేయనున్నట్లు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.